సో ఈ వాచ్ మనకి బోట్ బ్రాండ్ నుండి రివ్యూ యూనిట్లో అయితే వచ్చింది. సో రివ్యూ యూనిట్ రావడానికి ముఖ్య కారణమైన మీ వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బోట్ బ్రాండ్ నుండి బోట్ ఎక్స్టెండ్ టాక్ అని ఒక కొత్త స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఆగస్ట్ 24వ తారీఖున మనకి అమెజాన్లో అయితే లాంచ్ అవబోతుంది. సో ఈ వాచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాచ్ తీసుకోవడం వాల్యూ ఫర్ మనీనా కాదా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ కంప్లీట్ చేసుకుందాం. అన్బాక్సింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకేం మాత్రం నేర్చుకుని వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ బాక్స్ యొక్క ఫిజికల్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి బోట్ వాచ్ కనబడుతుంది. ఎక్స్టెండ్ టాక్ అని చెప్పి బోట్ సింబల్తో చాలా మినిమలిస్టిక్గా ఉంది ఫ్రంట్ డిజైన్ అయితే. లెఫ్ట్ చూసుకున్నట్లయితే బోట్ అని బ్రాండింగ్ కనబడుతుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్లూటూత్ కాలింగ్ సింబల్తో మనకి అలెక్సా బిల్ట్ ఇన్ ఫీచర్ని మెన్షన్ చేస్తున్నారు. టాప్లో చూసుకున్నట్లయితే ఎంటీగా ఉంది అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. బోట్ బ్రాండ్ నుండి స్మార్ట్ వేరబుల్ బోట్ ఎక్స్టెండ్ టాక్ అని చూపించారు. అండ్ బోట్ ఎక్స్టెండ్ టాక్ లోపల నెట్ కంటెంట్స్ ఏమో వస్తాయో అవన్నీ ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,990 రూపాయలు అయితే మనకి ఇక్కడ రాసింది. అండ్ కలర్ చూసుకున్నట్లయితే పిచ్ బ్లాక్ అని కనబడుతుంది. అండ్ ఒకసారి మనం బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 4.29 సెంటీమీటర్స్ అంటే 1.6 ఇంచ్ హెచ్డీ డిస్ప్లేతో అంబియంట్ సౌండ్ డిటెక్షన్తో వస్తుంది. సెడెంటరీ హైడ్రేషన్ అలర్ట్, 60 స్పోర్ట్స్ మోడ్స్ అని, క్లౌడ్ అండ్ కస్టమ్ వాచ్ ఫేసెస్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అండ్ స్ట్రెస్ మానిటరింగ్ సెన్సర్, IP68 డస్ట్ అండ్ స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్, కాల్స్, టెక్స్ట్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ అండ్ iOS 13 దగ్గర నుంచి Android 6 దగ్గర నుంచి మనకి పైబడిన అన్ని డివైస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ నార్మ్స్ చూసుకున్నట్లయితే 5 volts 2 amperes అంటే 10 watt వరకు మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ ఇన్పుట్ అయితే తీసుకోగలుగుతాం. బాక్స్ని ఓపెన్ చేద్దాం. స్మార్ట్ వాచ్ ఇక్కడ కనబడుతుంది. సో ఈ స్మార్ట్ వాచ్ని పక్కకు పెడదాం. సో ఈ ఛార్జింగ్ కేబుల్ మనకి మ్యాగ్నెటిక్ నేచర్తో వస్తుంది. మాక్సిమం మీరు బ్యాక్ సైడ్ స్టిక్ చేయగానే ఛార్జింగ్ ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది పిన్స్ అటాక్ చేసుకొని. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మీకు ఇక్కడ పేపర్ మాన్యువల్స్ కనబడుతున్నాయి. ఇందులో మీకు వీళ్ళ క్యాటలాగ్ ఒకటి కనబడుతుంది వీళ్ళ ప్రొడక్ట్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ బోట్ ఎక్స్టెండ్ డైల్ అప్ అండ్ యువర్ లైఫ్ అని చెప్పని యూజర్ మాన్యువల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్టెండ్ టాక్కి సంబంధించి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేపర్ మాన్యువల్ ఉంది. అండ్ అలెక్సా బిల్ట్ ఇన్ ఫీచర్ని సెటప్ చేసుకోవడానికి ఒక మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. QR కోడ్తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ బోట్ హెడ్ అని చెప్పి స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. వాచ్ని అన్రాప్ చేసిన తర్వాత లుక్ ఈ రకంగా కనబడుతుంది 2.5D కర్వ్ డిస్ప్లేతో. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే స్పీకర్ అవుట్లెట్ కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ రెడ్ ఎసెన్స్తో పవర్ బటన్తో పాటు ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. అండ్ సిలికాన్ స్ట్రాప్స్తో వస్తుంది ఇది. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎక్స్టెండ్ టాక్ అండ్ సిరీస్ ఉంది. అండ్ ప్లే స్టోర్లో మనకి బోట్ వేవ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఫోన్తో మనకి వాచ్ని సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఒక 3,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రైస్ పాయింట్లో ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ వస్తే మాత్రం అది కూడా బోట్ బ్రాండ్ నుండి అండ్ అలెక్సా బిల్ట్ ఇన్ ఫీచర్స్తో వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవాలి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అంటే ఎప్పుడైనా మీ ఫోన్కి కాల్ వస్తే డైరెక్ట్గా దీంట్లో చూపిస్తుంది. ఒకవేళ మీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో డైరెక్ట్గా వాచ్ నుండి అటెండ్ చేసి వాచ్లోనే మాట్లాడుకోవచ్చు. ఇందులో మీకు బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఉంటుంది, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి వెళ్ళడానికి. అండ్ బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంటుంది, అవతల వాళ్ళు మాట్లాడింది మనకి వినపడడానికి. ఒకవేళ మీరు ఫోన్ పాకెట్లో ఉండి డైరెక్ట్గా ఎక్కడ నుంచి కాల్ చేయాలి అనుకుంటే ఫేవరెట్ కాంటాక్ట్స్ అప్ టు 20 కాంటాక్ట్స్ వరకు మనం దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. ఆ 20 కాంటాక్ట్స్ లేకుండా మీరు అన్నోన్ నెంబర్ ఏదైనా కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ డైల్ ప్యాడ్లో అన్నోన్ నెంబర్ డైల్ చేసేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 555 లేకపోతే 888 ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్ మీరు డైల్ చేసుకోవడం, కింద గ్రీన్ కలర్ డైల్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే వెంటనే కాల్ అయితే ఫార్వర్డ్ అయిపోతుంది. సో ఈ వాచ్కి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ టు బై బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ హైలైట్ ఫీచర్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ అలెక్సా. అలెక్సా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అలారం సెట్ చేసుకోవాలనుకోండి, లేదా ఒక రిమైండర్ సెట్ చేసుకోవాలి, లేకపోతే దీని ఇన్ఫర్మేషన్ తెలవాలంటే ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ ఎలా అడుగుతామో అలా అలెక్సాని అడగొచ్చు. లేదు మీరు వెదర్ ఫోర్కాస్ట్ కానివ్వండి, లేకపోతే లైవ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే లైవ్ క్రికెట్ స్కోర్ కానివ్వండి, ఇలాంటివి ఏది అడిగినా సరే అలెక్సా మనకి రెస్పాండ్ అవుతుంది. దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీమియం డిజైన్తో వస్తుంది. నేర్లీ ఒక 5,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఉండి ఒక ప్రీమియం స్మార్ట్ వాచ్ పెట్టుకున్నట్లు మనకి ఫీల్ అయితే వస్తుంది. మెటాలిక్ సర్ఫేస్తో మనకి పెట్టుకున్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అయితే కనబడుతుంది. సో డిజైన్ పరంగా మాత్రం ప్రీమియం డిజైన్ ఇచ్చారు. సో అక్కడ కొంచెం ఇంప్రెస్ అయ్యాను నేను. మాట్లాడుకోవాల్సింది స్పోర్ట్స్ మోడ్స్ గురించి. దీంట్లో మనకి 60+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆటో స్పోర్ట్ డిటెక్షన్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసి రన్నింగ్ మోడ్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇందులో మీకు GPS కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి GPS అయితే తీసుకుంటుంది. సో డైరెక్ట్గా మీకు ఫోన్లో కూడా కంప్లీట్ డేటా అనేది డైరెక్ట్ ఈ రన్నింగ్ మోడ్ అనేది అక్కడ మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది రికార్డ్స్ అన్ని. ఇన్ ద సేమ్ వే ఇందులో కూడా మీరు రికార్డ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ స్పోర్ట్స్ ఆడారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ ఏంటి అనేది కంప్లీట్గా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 60 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా హెల్త్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా హార్ట్ రేట్ సెన్సార్ దీంట్లో సపోర్ట్ చేస్తుంది. SpO2 మానిటరింగ్ సెన్సార్ ఉంది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్కి మానిటర్ చేసుకోవడానికి. అండ్ VO2 మానిటరింగ్ సెన్సార్ కూడా ఉంది. VO2 మానిటరింగ్ సెన్సార్ ఏంటంటే ఏదైనా బాడీ మీద ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ VO2 ఆక్సిజన్ సెన్సార్ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్లయితే 4.29 సెంటీమీటర్స్ అంటే 1.69 దగ్గర 1.7 ఇంచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా నేను చాలా వరకు ఇంప్రెస్ అయ్యాను. 500+ బ్రైట్నెస్ నిట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 5 లెవెల్స్లో మనం బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకునే ఫీచర్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. మీరు కంప్లీట్ డే లైట్ కండిషన్లో కంప్లీట్ సన్లైట్లో కూడా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంది వాచ్ ఫేస్ అనేది. సో డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో క్విక్గా మనకి రెస్పాన్స్ అవుతుంది. టచ్ రెస్పాన్స్ రేట్ కూడా బాగుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అంబియన్ సౌండ్ డిటెక్షన్ కూడా యాడ్ చేశారు. అంబియన్ సౌండ్ డిటెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో అన్వాంటెడ్ సౌండ్స్ బాగా హై లెవెల్స్లో వస్తున్నాయి అనుకోండి, అసలు ఆ అన్వాంటెడ్ సౌండ్ అంబియన్ సౌండ్ అనేది ఎన్ని డెసిబుల్స్లో వస్తుంది, అది మనకి హార్మ్ఫుల్లా కాదా అని చెప్పని ఈజీగా డిటెక్ట్ చేసుకొని ఎన్ని డెసిబుల్స్లో అంబియన్ సౌండ్ అనేది మనం కనుక్కోవచ్చు. అండ్ ఇందులో సెడెంటరీ మోడ్స్కి సంబంధించి హైడ్రేషన్ లెవెల్కి సంబంధించి అలర్ట్స్ కూడా మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి సెడెంటరీ అలర్ట్స్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఇది రిమైండ్ చేస్తుంది. అలానే హైడ్రేషన్ లెవెల్స్, వాటర్ తాగాలి, ఇలాంటి అలర్ట్స్ పెట్టుకున్నా సరే ఈజీగా మనకి రిమైండర్ లెక్క ఇది అలర్ట్స్ అయితే పంపిస్తూ ఉంటుంది. మీకు ఏ రకమైన నోటిఫికేషన్స్ అయినా సోషల్ మీడియా యాప్స్ కానివ్వండి, ఏవైనా సరే నోటిఫికేషన్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ నోటిఫికేషన్స్ కూడా క్లియర్గా మనకి పాపప్ అయితే కనబడుతుంది. నోటిఫికేషన్ ప్యానల్ డ్రాగ్ చేసి ఒకవేళ మనం చూడకపోతే మెయిన్ హోమ్ పేజ్లోనే రెడ్ కలర్ డాట్తో అన్సీన్ నోటిఫికేషన్స్ ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. మీరు నోటిఫికేషన్ ప్యానల్ డ్రాగ్ చేసిన తర్వాత అన్సీన్ నోటిఫికేషన్ టాగుల్ పోతుంది. ఒకవేళ మీరు నోటిఫికేషన్ కావాలనుకుంటే దాన్ని ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్ చదువుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే వాటిని క్లియర్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో ఓఐఐటీ కంట్రోల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశారనుకోండి, మ్యూజిక్ ప్లేయర్లో సాంగ్ ఫార్వర్డ్ అవ్వాలన్నా, సాంగ్ ప్రీవర్డ్ అవ్వాలన్నా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాలనుకున్నా, లేదు సాంగ్ పాజ్ అండ్ ప్లే చేయాలనుకున్నా సరే డైరెక్ట్గా మీరు వాచ్లోనే చేసేసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వాచ్ ఫేసెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 100+ క్లౌడ్ బేస్డ్ ఫ్రీ వాచ్ ఫేసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని స్మార్ట్ వాచెస్లో ఏంటంటే మనం వాల్పేపర్స్ని పెయిడ్ అంటే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి పెయిడ్ వాల్పేపర్స్ అయితే ఏమీ లేవు, అన్ని ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కస్టమైజ్డ్ వాల్పేపర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్యాలరీలో మీ ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఫోటో ఉంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ వాల్పేపర్ కింద అయితే పెట్టుకోవచ్చు. అలా కస్టమైజ్డ్ వాల్పేపర్స్ 3 వాల్పేపర్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్బిల్ట్ దీంట్లో మనకు ఒక 10 ప్రిసెట్ వాల్పేపర్స్ ఉంటాయి కదా, ఆ 10లో ఏమేమి మనకు కావాలి, ఏమేమి తీసేయచ్చు అంటే ఇన్బిల్ట్ వీళ్ళు ఇచ్చిన వాల్పేపర్స్ కూడా తీసేసి మనకు నచ్చినవి మనం దీంట్లో సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఫేవరెట్ వాల్పేపర్స్ని కూడా ఫేవరెట్స్లో లిస్ట్లో పెట్టుకొని ఫేవరెట్ వాల్పేపర్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. కస్టమైజ్డ్ వాల్పేపర్స్ కూడా మనం ఇన్బిల్టే దీంట్లో ఒక 3 వాల్పేపర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మీకు IP68 డస్ట్, స్వెట్, స్ప్లాష్ ప్రూఫ్కి అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఒకవేళ హెల్త్ ట్రాకింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇది గూగుల్ ఫిట్కి సపోర్ట్ చేస్తుంది అండ్ యాపిల్ ఫిట్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ని ఆఫ్లో పెట్టుకుంటే దగ్గర మీకు 10 days బ్యాటరీ బ్యాకప్ అయితే మనకి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఎంత కాదనుకున్నా యావరేజ్గా మీకు 7 working days అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు యావరేజ్ బ్రైట్నెస్ని మెయింటైన్ చేస్తే మాత్రం బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఆన్తో 2 days వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఎంత కాదనుకున్నా మాక్సిమం మనం 1.5 నుంచి 2 days అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు హెవీ బ్రైట్నెస్లో పెట్టుకొని ఫుల్ బ్రైట్నెస్తో అండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటే మాత్రం మాక్సిమం 1 day ఇది సర్వైవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో బడ్జెట్లో మనకి ఒక మంచి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే మాత్రం ఈ బోట్ ఎక్స్టెండ్ కాల్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దిస్ ఇస్ థర్న్ అండ్ ఫర్ షోర్ ఇస్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.